ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుడు మనల్ని భూమి మీదకు పంపించి ఒక సంకల్పాన్ని బట్టి, ఒక ఉద్దేశాన్ని బట్టి మనకి ఈ భూమి మీద ఈ జీవితాలను అనుగ్రహించడం జరిగింది. అయితే దేవుడు మన చేత స్తుతింపబడాలి అని దేవుడు కోరుకున్నాడు. మన చేత ఆయన ఆరాధింపబడాలి అని దేవుడు కోరుకున్నాడు. అలా కోరుకున్న దేవుడు ఆయన్ని మనం ఎలా ఆరాధించాలో కూడా మనకి దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఆయనకు ఏం కావాలో ఆయనే చెప్పాలి. ఆయనకి ఏం కావాలో ఆయన చెప్పకపోతే మనకు తెలీదు. మనుషుల అంతరంగాల్లో ఉన్నదే మనుషులు చెప్పకపోతే మనకు తెలీదు. నా మనసులో ఏముందో నేను చెప్పకపోతే మీకు తెలీదు. అలానే మీ మనసులో కూడా ఏముందో మీరు చెప్పకపోతే ఎవరికి తెలీదు. కనుక మన స్తుతులను కోరుకున్న దేవుడు ఆయనను ఎలా స్తుతించాలో, ఎలా ఆరాధించాలో మనకు ముందుగానే తెలియపరిచాడు. ఏ విధంగా అన్నప్పుడు ఆయన గ్రంథాన్ని మన చేతికి ఇవ్వటం ద్వారా. దౌర్భాగ్యమైన సంగతి ఏంటంటే, క్రైస్తవ ప్రపంచములో దేవుడిచ్చినటువంటి దేవుని వాక్యాన్ని చదివేవారు కానీ లేదంటే ధ్యానించేవారు కానీ పెద్దగా లేరు. మనకెప్పుడు దేవుడిచ్చే దీవెనలే కావాలి, మనకెప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలే కావాలి. దేవుడు నాకు ఏమి ఇస్తాడు, దేవుడి దగ్గర నేను ఏమి తీసుకోవాలి అనే ఆలోచనతోనే మనం దేవుని దగ్గరికి వెళుతూ ఉంటాం, దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ అసలు నన్ను కన్న దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నాడు, నన్ను పుట్టించిన దేవుడు నా నుండి ఏం ఆశిస్తున్నాడు, ఒకానొక సమయంలో నేను చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోతే చనిపోకుండా నన్ను కాపాడిన దేవుడు ఎందుకోసం నన్ను కాపాడు ఉంటాడు. ఆ రోజు తల్లిదండ్రులు కలిసినప్పుడు నేను మాత్రమే ఎందుకు నా తల్లి గర్భంలో 6 నెలల పాటు పెరిగాను, 6 నెలల తర్వాత ఎందుకు క్షేమంగా బయటకు వచ్చాను, ఆ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎందుకు నేను ఈ విధంగా ఎన్నో అపాయాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సమస్యలు, ఇలా ఎన్నింటినో దాటుకుని మనం ఇప్పటి వరకు వచ్చాం. ఇన్ని సంవత్సరాలు మనం భూమి మీద జీవించామంటే అది చిన్న విషయం కాదు. అది దేవుని కృప వలన మాత్రమే సాధ్యమైంది. మనం రకరకాలుగా పాపాలు చేసి వయసు పెరిగిన కొద్దీ, జ్ఞానం వస్తున్న కొద్దీ, బుద్ధి వస్తున్న కొద్దీ, ఏమంటే ఊహ తెలుస్తున్న కొద్దీ, ఏమీ తెలియని పసితనంలో ఉన్న మనం, కల్మషం లేని హృదయాలతో ఉన్న మనం ఎదుగుతున్న కొద్దీ రకరకాల వాటికి ఆకర్షింపబడి అనేక విధాలైనటువంటి పొరపాట్లలోకి వెళ్ళిపోయి అనేక రకాల కోరికలు మన హృదయాన్ని ఆవరించటం వలన ఎన్నో విధాలుగా చెడిపోయి పాపులంగా మారిపోయిన మనలను పాపులు నిత్య జీవానికి రారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు అన్నటువంటి విషయాన్ని ఎరిగిన తండ్రి అయిన దేవుడు మనలను రక్షించటానికి, ఆ పాపపు చెరలో నుండి విడిపించటానికి, లేదంటే ఆ పాపపు బందీలో నుండి మనల్ని బయటకు తేవడానికి ఏ పాపము చేయని పరిశుద్ధుడైన పావనుడైన తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించటం జరిగింది. ఆయన వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన పరిచర్య జరిగిన తర్వాత, ఏదైతే పని నిమిత్తం ఆయన వచ్చాడో ప్రపంచ ప్రజలందరినీ రక్షించటం కోసం ఆయన ప్రాణాన్ని సిలువలో బలిగా సమర్పించాడు. అలా సమర్పించి ఆయనను ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మిన వారిని పరిశుద్ధులుగా తీర్చి ఆయన కట్టుకున్నటువంటి ఆయన సంఘములో ఆయనే చేర్చి, ఏమండి మన కొరకు నిత్య జీవాన్ని సిద్ధపరచడానికి మరలా పరలోకానికి వెళ్ళి ఇదిగో మన కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళండి అన్నాడు. యేసుప్రభు మరణించి తిరిగి లేచి
వెళుతూ వెళుతూ ప్రభు ఏమని చెప్పి వెళ్ళారో మీకు ఒక మాటను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతూ ఆయన ఏమని చెప్పారో దయచేసి మీ బైబిల్ గ్రంథాలను తెరిచి చూడండి. ఒకవేళ బైబిల్ లేకపోతే, చదవడం రాకపోతే నన్ను చూస్తూ జాగ్రత్తగా వినండి. ప్రభు మరణించి తిరిగి లేచాడు 3వ దినాన్న. ఆ వెళ్ళిపోతూ ఏమని చెప్పి వెళ్ళాడు శిష్యులతోటి, లేదంటే మనందరితోటి అన్నప్పుడు యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము మీరు చూడగలిగితే మొదటి వచనము నుండి ఇలాగూ రాయబడి ఉన్నది. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఒకవేళ లేకపోతే మీతో చెప్పేవాడిని, అనేక నివాసములు నా తండ్రి ఇంట కలవు. ఒకవేళ లేకపోతే మీతో చెప్పేవాడిని, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండేటువంటి ఆ స్థలములో మీరు కూడా ఉండులాగున మరలా వస్తాను, వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ముని తీసుకొని పోవచ్చున్నాను. చాలన్నా. యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయే ముందు చెబుతున్న మాట ఏమని చెప్పాడు నాన్న స్రవంతి? ఇదిగో మీ హృదయాల్ని కలవరపడనివ్వకండి, మీరేం కంగారు పడకండి, వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాను, ఇక రాడు అనుకోకండి. నేను ఒక పని మీద వెళుతున్నాను. ఏంటి ఆ పని అంటే, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి, వాటిలో కొన్ని మీ కొరకు సిద్ధపరచడానికి కోసం నేను వెళుతున్నాను. నేను వెళ్ళి అక్కడ మీకోసం స్థలాలు సిద్ధపరుస్తాను. ఆ సిద్ధపరిచిన తర్వాత మరలా వస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్. నేను మరలా వస్తాను. నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. ఏమండి, మన కోసం ఇన్ని చేశాడు. ఇప్పుడు పరలోకమందున్న క్రీస్తు ఏ పనిలో ఉన్నాడు చెప్పండి? మన కోసం ఫ్లాట్స్ రెడీ చేస్తున్నాడట, మన కోసం స్థలాలు రెడీ చేస్తున్నారట. ఎందుకు? అక్కడ మనము నివసించటానికి. మనమేమో ఇక్కడ స్థలాలు కొనుక్కుంటాం, మనమేమో ఇక్కడ బిల్డింగ్లు కట్టుకోవాలనుకుంటాం. మంచిదే, ఇల్లు లేకపోతే ఎలాగా? ఉండాలి. ఇల్లు ఉన్నప్పటికీ మనకి ఏది జ్ఞాపకంలో ఉండాలంటే, ఇది నా ఇల్లు కాదు, నా ఇల్లు పరలోకమందున్నది, నా తండ్రి ఇంట నివాసాలు ఉన్నాయి, ఆ నివాసాలు నాకు నా ప్రభు సిద్ధపరుస్తున్నాడు. అంటే మన కోసం ఎన్ని చేశాడు దేవుడు, మీరు ఆలోచించండి. మరి ఇన్ని చేసి ఇంత ప్రేమిస్తున్న దేవుణ్ణి మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? జాగ్రత్తగా వినాలి, అందరూ నా వైపు చూడాలి. ఎంతవరకు దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటున్నాం? దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు? మన పట్ల ఇంత ప్రేమ కలిగిన దేవుడు మనము దేవుణ్ణి ఎలా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసుకోవడం కనీస బాధ్యత కదా బాబుగారు మనకి. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, తమ్ముడు ఏం తింటావు అని అడుగుతారు, అవునా కదా? అంటే నా ఇష్టం ఏంటో మొదట మీరు తెలుసుకోవాలనుకుంటారు. ఏం తాగుతావు, ఏమి తింటావు, మీరు ఏం తింటారు? చికెన్ ఇష్టంగా తింటారా, మటన్ తింటారా, చేపలు ఇష్టంగా తింటారా? సహజంగా మన ఇంటికి అతిథులు వస్తే అదే కదా బాగారు మనం అంటాం. అంటే వచ్చిన అతిథులకు వాళ్ళ ఇష్టాలేంటో తెలుసుకుని అవి వాళ్ళకు పెట్టి వాళ్ళని సంతోషపరచాలనుకుంటాం, అంతేనాక? మరి దేవుడి ఇష్టాలేంటో కూడా మనం తెలుసుకోవాలి కదా. ఈ మన కోసం ఇన్ని చేసిన దేవుడు మనలను పుట్టించాడు, పాపులమైపోతే మన రక్షించడానికి ఆయన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. పంపబడిన ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. మరణించి తిరిగి లేచి వెళ్ళిపోతూ, ఇదిగో నేను మీకోసం స్థలాలను సిద్ధపరచడానికి వెళుతున్నాను, మీ కొరకు నేను స్థలాలు సిద్ధపరుస్తున్నాను,
అవి సిద్ధపరిచిన తర్వాత మరలా ఈ లోకానికి వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను, మీరు అందరూ అక్కడ ఉండాలి, మీకు నిత్య జీవాన్ని ఏర్పాటు చేస్తున్నాను అని మన కొరకు ఇన్ని కార్యాలు చేసిన దేవుని విషయంలో ఆ దేవుడు మన నుండి ఎలాంటి స్తుతులు కోరుకుంటున్నాడో, ఎలా మనం ఆయన్ని ఆరాధించాలనుకుంటున్నాడో అని తెలుసుకోవాలన్న కనీస జ్ఞానము మనకు ఉండాలా వద్దా చెప్పండి? ఉండాలి. అది కనీస మన నైతిక బాధ్యత. కన్నా తల్లిదండ్రులని కొడుకు చూడాలా వద్దా? చూడాలి. దాన్ని ఏమంటారు? బాధ్యత. అది అతని బాధ్యత. కన్నవాళ్ళు వాళ్ళు. ఒక తల్లిగా తండ్రిగా నా కొడుకు నన్ను చూడాలి, నాకు ఒక ముద్ద పెట్టాలి అని నువ్వు ఎలా అయితే అనుకుంటున్నావో, దేవుడు కూడా ఆయన పిల్లలంగా మనం ఆయన్ని ఆరాధించాలి అని కోరుకుంటున్నాడు. అయితే ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకుని ఆరాధించాలి. ఏమా? దేవుడికి ఏది ఇష్టమో తెలుసుకుని ఆరాధించాలి. ఆయనకి ఏది కావాలో తెలుసుకుని అది ఆయనకి ఇవ్వాలి. అప్పుడే దేవునికి మనలను బట్టి సంతోషం. కనుక ఈరోజు క్రీస్తు ప్రభు జన్మను గురించి గత వారం కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు మరిన్ని విషయాలు చాలా స్పష్టంగా, చాలా చక్కగా అరటిపండు వలిచి నోటిలో పెట్టినట్టుగా మరి మీకు వివరిస్తాను. జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు ప్రభు ప్రపంచాన్ని రక్షించాలనుకున్నాడు. ప్రపంచాన్ని రక్షించాలనుకోవడం అంటే దేని నుండి రక్షించాలనుకున్నాడు? పాపము నుండి. పాపము నుండి రక్షించకపోతే నరకానికి వెళ్ళిపోతాం. రైట్? అలా అనుకున్న దేవుడు ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఏదైనా కూడా మీరు బాగా ఆలోచించండి. ఒక పని మనం చేయాలంటే ఏదో ఒక దగ్గర ప్రారంభం అనేది ఉండాలి. ఏదో ఒక దగ్గర ప్రారంభం అనేది ఉండాలి. ఒక్కసారి అంతా అయిపోదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టాం, ఒక్కసారిగా టక్మంటే బిల్డింగ్ వచ్చేసిద్దా? అది దానికి ప్రారంభం ఉంటుంది. అక్కడ ప్రారంభం అవుతుంది. అక్కడ ప్రారంభమయ్యి పెద్ద భవంతిగా కొన్నాళ్ళకి మారుతుంది. అంతే కదమ్మా? ఈరోజు ఎవరో ఒక తమ్ముడు దొడ్డిగర్ల మహేష్ ఇల్లు కట్టుకుంటున్నాడు. మూలరాయి కార్యక్రమం కోసం మీరు రావాలని, మీరే వచ్చి ప్రార్థన చేయాలన్నాడు. వెళ్ళాను. మూలరాయి కార్యక్రమాన్ని చేశాను, జరిగించాను. అదేంటది? గృహ నిర్మాణానికి ప్రారంభం. ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం అవ్వాలి. అలా ప్రారంభమైనటువంటి ఆ భవన నిర్మాణం ఈరోజు ఒక 2 ఇటుకలు పెట్టాడు. అక్కడ నేను ప్రార్థన చేసిన తర్వాత మేస్త్రి గారు 2 ఇటుకలు పెట్టాడు. అది స్టార్టింగ్. కొన్నాళ్ళకి అది ఏమవుతుంది? అదొక పెద్ద బిల్డింగ్ అవుతుంది. అంటే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా దానికంటూ ఒక ప్రారంభం ఉంటుంది. అట్లాగే ప్రపంచాన్ని దేవుడు రక్షించాలనుకున్నప్పుడు మీకు నేను చాలాసార్లు చెప్పాను, అయినా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుడు మొదట అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఇదిగో అబ్రహాము, నీ యందు ప్రపంచ ప్రజలందరినీ నేను ఆశీర్వదిస్తాను. అది ఎలా అంటే, నీకు ఒక కొడుకునిస్తాను. ఆ కొడుకు పేరు ఏం పేరు? అబ్రహాము గారి కొడుకు పేరు ఏం పేరు? ఇస్సాకు. ఇస్సాకు గారి కొడుకు పేరు యాకోబు. యాకోబుకి పుట్టిన 12 మంది పిల్లలే ఇశ్రాయేలీలు. ఎందుకంటే యాకోబు గారికి మరొక పేరు ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలీలలో నుండి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాలనుకున్నాడు. ఓకేనండి? అలా పంపించి మొదట ఇశ్రాయేలీలను కాపాడాలనుకున్నాడు. మొదట ఎవరిని కాపాడాలనుకున్నాడు? అదనమాట. మొదట అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము ద్వారా ఇశ్రాయేలీలందరినీ రక్షించాడు. ఈసారి ఇశ్రాయేలీలందరిలో నుండి యేసుక్రీస్తుని లోకానికి పంపించి, అంటే ఇశ్రాయేలు ద్వారా, అంటే యూదులన్నా ఇశ్రాయేలీలన్నా ఒకటే. యూదుల మధ్యలో, యూదుల గర్భం గుండా ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుని లోకానికి పంపించి, ఆ క్రీస్తు ద్వారా ఈసారి ప్రపంచ ప్రజలందరినీ కూడా రక్షించాలనుకున్నాడు. అర్థమైందా? ప్రాసెస్ అర్థమైందా? అబ్రహాము ద్వారా ఇశ్రాయేలీలను దీవించాడు. ఆ ఇశ్రాయేలీలకు మాత్రమే నేను దేవుణ్ణి అన్నాడు. పాత నిబంధన అంతా అదే. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రప్పుడు. ప్రపంచ ప్రజలందరినీ అని మనకు కనబడదు అక్కడ. ఎందుకంటే ఒక ప్రాసెస్, ఏదైనా ఒకేసారి అయిపోదు. కొద్ది కొద్దిగా ముందు విత్తనం, ఆ తర్వాత మొలక, ఆ తర్వాత మొక్క, ఆ తర్వాత చెట్టు, ఆ తర్వాత వృక్షం, ఆ తర్వాత మహావృక్షం.
స్టేజెస్. అట్లాగే దేవుడు కూడా ఒక క్రమంలో ప్రపంచాన్ని రక్షించాలనుకున్నాడు. ఒక్కసారి ఏది అయిపోదు కదా. అందుకని అబ్రహాము, ఆ తర్వాత ఇశ్రాయేలీలు, ఆ తర్వాత ప్రపంచ ప్రజలందరూ ఒక క్రమంలో దేవుడు ప్రపంచాన్ని రక్షించాలనుకున్నాడు. అలా అనుకున్న దేవుడు యూదుల మధ్య కదా ప్రభువును పుట్టించాలి, యూదుల మధ్య పుట్టించాలి. ముందు యూదుల్ని రక్షించాలి. యూదులను రక్షించి రక్షింపబడిన యూదుల ద్వారా ప్రపంచ ప్రజలైన అన్యుల్ని, అంటే మనలాంటి వాళ్ళందరినీ కూడా రక్షించాలి. ఇది దేవుడు వేసుకున్నటువంటి ప్రణాళిక. కాబట్టి యేసుక్రీస్తుని యూదుల మధ్య పుట్టించాలనుకున్న దేవుడు ఇప్పుడు పుట్టిన వ్యక్తి యేసుక్రీస్తే అని యూదులకు తెలియాలా వద్దా? తెలియాలి. రక్షకుడు పుట్టాడన్న విషయం వాళ్ళకి తెలియాలి. తెలియాలంటే ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. పుట్టించాలనుకున్నది ఆయనే కాబట్టి ఆయనే చెప్పాలి. దేవుడు యూదుల మధ్య యూదులకు రక్షకుడిగా యూదుల రాజుని, లేదంటే యేసుక్రీస్తుని, లేదంటే మెస్సియాని పుట్టించాలనుకున్న దేవుడు ఆ విషయాన్ని యూదులకు కొన్ని వేల సంవత్సరాల నుండే చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్కరోజు 2 రోజుల ముందు కాదు, వారం ముందు కాదు, కొన్ని వేల సంవత్సరాల ముందటి నుండే దేవుడు వాళ్ళకి సమాచారాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇదిగో మీ కొరకు రక్షకుడు వస్తాడు, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుడతాడు, ఇదిగో మీకు మెస్సియా వస్తాడు, ఇదిగో నా కుమారుణ్ణి పంపిస్తాను అని కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందు నుండే దేవుడు యూదులకి చెప్పుకుంటూ వచ్చాడు. చక్కని ఎక్కడికి వెళ్ళు, తొందరగా రా. నువ్వేం నిలబడ్డా? సండే స్కూల్కి ఎందుకు రాలేదు నువ్వు? సండే స్కూల్కి ఎందుకు పంపించలేదు పిల్లల్ని? 10ంటికి వచ్చారు, 10ంటికి వచ్చారు వాళ్ళు. 8:30కి సండే స్కూలు. రేపు ఇప్పటి నుంచి దేవుళ్ళ పెంచకపోతే రేపు పొద్దున వెదవన్నారు, వెదలు అవుతారు. అప్పుడు ఏడుస్తారు మీరు. నేను 8:30కి వచ్చి కూర్చున్నా, 9:30కి నేను టిఫిన్ చేయడానికి బయటికి వెళ్ళా. అప్పుడు ఎవరు లేరు ఇక్కడ. పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోండి, లేదంటే మీరే బాధపడతారు తర్వాత. అమ్మ, పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, సీరియస్గా చెప్తున్నాను. ఈ రోజు కనుక ఈ వయసులో మీరు వాళ్ళ బాధ్యత తీసుకోకపోతే రేపు పొద్దున కొరకరానికి కొయ్య అయిపోతారు. ఇప్పటికే తరం బాగాలేదు, ఇక రాబోయే తరం అసలు చెప్పక్కర్లేదు, మరీ దరిద్రంగా తయారవుతారు. ఆ తర్వాత ఏడవడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు ఏం చేయలేడు. చిన్నప్పటి నుంచి దేవుళ్ళో పెంచండి. 8:30కి పిల్లలు ఇక్కడ ఉండాలి. సండే స్కూల్ 8:30 నుంచి 9:30 వరకు చెప్తున్నాను వాళ్ళకి. 8:30కి కరెక్ట్గా ఇక్కడ ఉండాల్సిందే పిల్లలు. వాళ్ళు లేట్గా వస్తుంది, నాకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. రైట్. కొన్ని వందల సంవత్సరాల ముందే దేవుడు యేసుక్రీస్తుని పుట్టిస్తున్నటువంటి సమాచారాన్ని ఎవరికి చెప్పాలనుకున్నాడు? ఎవరికి చెప్పాలనుకున్నాడు? యూదులకి. ఎందుకంటే మొదట ఎవరిని రక్షించాలి? యూదుల్ని రక్షించాలి. ఆ యూదులు రక్షించబడిన తర్వాత యూదుల ద్వారా ప్రపంచ ప్రజలందరినీ, అంటే మనల్ని, మనం అన్యులవి, మనం యూదులం కాదు, మనం భారతీయులు. అలా అనుకున్న దేవుడు కొన్ని వందల సంవత్సరాల ముందే సమాచారాన్ని యూదులకు ఇచ్చుకుంటూ వచ్చాడు. అంటే యేసుక్రీస్తు, లేదంటే మెస్సియా, లేదంటే క్రీస్తు ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎలా పుడతాడు, ఎప్పుడు పుడతాడు. ఓకేనా? ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎవరి ద్వారా పుడతాడు, అంటే ఆ పుట్టుక ఎలా జరుగుద్ది, ఇవన్నీ ఏంటి అంటే తమను రక్షించబోయే యూదుల రాజు, యూదుల రక్షకుడు తమ మధ్య పుట్టాడు అని యూదులు గుర్తించడానికి దేవుడిచ్చినటువంటి ఆనవాళ్ళు. మీకు ఒక్కొక్కటి వచనాలు ఇస్తాను, జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించండి, చూడండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. చాలండి. అందరూ చూసారా బైబిల్? ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? జాగ్రత్తగా వినండి, ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఎవరికి చెప్పాడు దేవుడు ఈ మాట? ఎవరికి చెప్పాడు? అందరూ చెప్పండి. మీరు నాకు రిప్లై ఇస్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నాకు అర్థం అవుద్ది. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా, నేను ఏదో గోళ్ళకి చెప్పడానికి కాదు కదా ఉంది.
ఎవరికి చెప్పాడు దేవుడు ఈ మాట? ఇశ్రాయేలీయులకు, లేదంటే యూదులకు. ఏమని చెప్పాడు? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆ కుమారుడు ఎవరంటే మిమ్మల్ని రక్షించే రక్షకుడు. ఎప్పుడు చెప్పాడంటే ఈ మాట? క్రీస్తు పుట్టడానికి సుమారు 700 సంవత్సరాల ముందే చెప్పాడు. ఈ యెషయా గ్రంథం రాయబడింది క్రీస్తు పూర్వం 700లో. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది రాసి? 2700 సంవత్సరాలు అవుతుంది. యేసు ప్రభు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు అవుతుంది. 2025 ఇది. అంటే ప్రభు పుట్టడానికి ముందే ఎన్ని సంవత్సరాల ముందు? 700 సంవత్సరాల ముందే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యూదులకి సమాచారాన్ని ఇచ్చాడు. దాన్నే ప్రవచనాలు అంటారు. అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాల్ని చెప్పటమే ప్రవచనము అంటారు. అందుకే యెషయా ప్రవక్త అంటాం మనం. అంటే భవిష్యత్ చెప్తారు వాళ్ళు. ఇప్పుడు కూడా మన మధ్య ప్రవక్త అని పేరు పెట్టుకుంటారు, వాళ్ళు దొంగ ప్రవక్తలు. భవిష్యత్తు వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు భవిష్యత్తు. ఇప్పుడు గుర్తుదే అన్ని అబద్ధాలు. 700 సంవత్సరాలకు ముందే ఇదిగో మెస్సియా ఎలా పుడతాడంటే ఇదిగో కన్యక కంటుంది. దేనికి ఈ మాట చెప్పాడు? వాళ్ళకి వాళ్ళ మధ్య పుట్టింది మెస్సియా అని వాళ్ళు గుర్తించటానికి. అందుకే సూచన ఏమన్నాడు అక్కడ? తానే ఒక సూచన మీకు చూపును. సూచన అంటే ఎక్కడైతే యూదులు కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది అనే వార్త వింటారో వాళ్ళకి ఏం జ్ఞాపకం రావాలి? మెస్సియా పుట్టాడు అని జ్ఞాపకం రావాలి. రైట్? ఎలా పుడతాడు అని దేవుడు చెప్పాడు ఇక్కడ. ఇకపోతే అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుండి ఒక్క పేజీ తిప్పండి. అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము చదువునా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. అంటే ఆ యూదులను ఏలబోవు ఆ రాజు, ఆ మెస్సియా, ఆ రక్షకుడు ఎలా వస్తాడు? పెద్దవాడిగా వస్తాడా? పసిపిల్లాడిగా వస్తాడా? శిశువుగా. ఇందాకేమో కన్యక కంటదని చెప్పాడు. అంటే వాళ్ళకి సూచన, గుర్తించడానికి. వాళ్ళని ఏలబోవు మెస్సియా ఎలా వస్తాడంటే ఇదిగో అందరూ అయితే మామూలుగా అయితే పెళ్ళి అయిన తర్వాత భార్య భర్తలు కూడిన తర్వాత వారిద్దరి కలయికలో స్త్రీ గర్భవతి అవుతుంది. ఇది దేవుడు పెట్టిన నియమం. కానీ ఈ నియమానికి విరుద్ధంగా పుడతాడు ఇప్పుడైనా. ఎందుకంటే మరి గుర్తించాలి కదా, స్పెషల్గా కనపడాలి, అందరిలో సమానంగా కనపడకూడదు. వీళ్ళు ప్రత్యేకంగా గుర్తించాలంటే ఆయన రాక కూడా ప్రత్యేకంగానే ఉండాలి. అందుకని వివాహం అవ్వకముందే, పురుషుడు కలవకముందే కన్యక గర్భవతి అయిపోద్ది. కన్య గర్భవతి అయ్యింది అన్న మాట మీరు వినగానే మీకేం జ్ఞాపకం రావాలి? యెషయా గారు ముందే చెప్పాడు కదా మనకి, కన్యక గర్భవతి కుమారుని కంటది అని యెషయా గారు ముందే మనకి చెప్పాడు కదా. అయితే ఈ గర్భంలో ఉన్నది ఎవరంటే మన రక్షకుడు అని వాళ్ళు ఏం చేయాలి? గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఆయన ఎలా వస్తాడు అంటే సంపూర్ణ పురుషుడిగా వస్తాడా, శిశువుగా వస్తాడా అంటే శిశువుగా వస్తాడు. జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి ఈ మాటలు మీరు. రైట్? ఇంకొక మాట కూడా మీరు చూడగలిగితే మీకా గ్రంథము పాత నిబంధనలో మీ సౌలభ్యం కోసం పేజీ నెంబర్ చెబుతున్నాను, 766. ఎందుకంటే కొంచెం కష్టం అవుతుందిలే తీయడానికి. రోజు రెగ్యులర్గా బైబిల్ చదివితే మీరు టక్మని తీయగలుగుతారు. కేవలం ఆదివారం ఆరాధనలో మాత్రమే బైబిల్ తెరిచేవాళ్ళు అయితే మీ వల్ల కాదు. మీకా గ్రంథం చేసేప్పటికి నా ప్రసంగం అయిపోద్ది. అందుకే ఇంటి దగ్గర బైబిల్ చదవండి అంటున్నాను. ఖాళీ సమయం బోలెడంత ఉంటుంది మనకి. చక్కగా బైబిల్ తెరిచి చక్కగా కూర్చుని చదువుతుంటుంటే దేవుడు ఎంత మురిసిపోతాడో, నా కూతురికి నేనంటే ఎంత ఇష్టమో అని. ఆయన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే పరలోకమందున్న దేవుడు చూసి సంతోషపడిపోతాడు. చక్కగా నా గ్రంథాన్ని చదువుతుంది, నేను ఏం చెప్పాలో తెలుసుకోవాలనుకుంటుంది, నా మనసులో ఉన్న విషయాలని చదవాలనుకుంటుంది, తెలుసుకోవాలనుకుంటుంది అని దేవుడు మురిసిపోతూ ఉంటాడు. అంత ఆనందం దేవుడికి మనం ఎందుకు ఇస్తాం? అంత ఆనందాన్ని దేవుడు మనం ఎందుకు ఇస్తాం? ఇవ్వాలండి. దేవుడిని మనం ఆనందం పెట్టాలి. రైట్? మీకా గ్రంథం 5వ అధ్యాయము 2 నుంచి చూద్దాం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండే వచ్చును.
అంటే యోధా రాజ్యంలో లేదంటే యెరూషలేము ప్రాంతంలో బెత్లెహేమ్ అనేది చిన్న గ్రామం. నువ్వు చిన్నదానివని నువ్వు అనుకోకు. అసలు ఈ దేశాన్నే, ఇశ్రాయేలు జనాంగాన్నే ఏలబోయేవాడు ఇదిగో నీలో నుండే అంటే నీలోనే పుడతాడు. అంటే బెత్లెహేములోనే మెస్సియా పుడతాడు. ఇది ఎప్పుడు చెప్పాడంటే క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల ముందు చెప్పాడు. ఇందాక యెషయా గారేమో క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ముందు చెప్పాడు. మేకా గారేమో క్రీస్తు పూర్వము 400 సంవత్సరాల ముందే చెప్పాడు. యెషయా గారు ఎలా పుడతాడో చెప్పాడు. కన్యక పుడతాడని చెప్పాడు, శిశువుగా పుడతాడని చెప్పాడు. మేకా గారేమో ఎక్కడ పుడతాడో చెప్పాడు. సింధు అర్థమవుతుందా? ఎక్కడ పుడతాడు మెస్సియా? బెత్లెహేములో పుడతాడు. ముందుగానే చెప్పాడా? ఎంత ముందుగా చెప్పాడు? 400 సంవత్సరాల ముందుగా చెప్పాడు. యూదుల దగ్గర ఈ ధర్మశాస్త్రం ఉంటుంది, ఈ ప్రవచనాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ రోజుల్లో ప్రింటింగ్ మిషన్లు ఏమీ లేకపోవడాన్ని బట్టి అందరి దగ్గర ఆ గ్రంథం ఉండేది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర గ్రంథం ఉండాలంటే చిన్న విషయం కాదు, ఒకళ్ళు రాయాలి. పోయిన వారం చెప్పాను మీకు, శాస్త్రులు అనేవాళ్ళ పని ఏంటి? ధర్మశాస్త్రానికి ప్రతులు రాయడం వాళ్ళ పని, శాస్త్రులు. కాబట్టి అందరి దగ్గర ఉండేది కాదు ధర్మశాస్త్రం, కొందరి దగ్గరే. అంటే ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు ఉన్నారు కదండి. ఈ ధర్మశాస్త్రోపదేశకులు అంటే పెద్దలుగా ఎవరైతే ఉన్నారో, బోధకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే ధర్మశాస్త్రం ఉండేది. అయితే ప్రతి శనివారం విశ్రాంతి దినం కదా వాళ్ళకి. ఆ శనివారం వీళ్ళందరూ కూడా ఒక చోట మందిరం దగ్గర కూడుకుంటే ఆ రోజు వాళ్ళకి ఈ ప్రవచనాలన్నీ బోధించేవారు. ఈరోజు ఆదివారపు ఆరాధనలో నేను ఎలాగైతే మీకు వాక్యం బోధిస్తున్నానో, ఆ రోజు కూడా వాళ్ళకి శనివారం ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. అంటే యేసుక్రీస్తు జన్మను గురించినటువంటి ముందస్తు సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం ప్రతి వారం వాళ్ళు వింటూనే ఉన్నారు. ఏమని? ఇదిగో మన రక్షకుడు కన్య గర్భంలో పుడతాడు, శిశువుగా వస్తాడు. ఎక్కడ? బెత్లెహేములో పుడతాడు. అంటే ఇంత సమాచారాన్ని దేవుడు వాళ్ళ ముందు పెట్టేశాడు. ఇకపోతే ఇంకొక మంచి సమాచారాన్ని ఇచ్చాడు. అంటే ఎన్ని గుర్తులో చూడండి. అప్పుడప్పుడు మనం ఎవరైనా అడ్రస్ అడిగారు అనుకోండి, ఏమండి పలానా ఆయన ఇల్లు ఎక్కడ నేను అడిగారు అనుకోండి, ఎలా చెప్తాం మనం అడ్రస్? స్ట్రైట్గా వెళ్ళిపోండి, రైట్ తీసుకోండి, అక్కడ ఏదో గుడి ఉంటుంది, ఆ గుడి కాడి నుంచి గుడికి కుడివైపు రోడ్డు ఉంటుంది, అలా తిన్నగా వెళ్ళండి, ఆ పక్కన ఎడమ వైపున ఒక కిల్లి కొట్టు ఉంటుంది, ఆ కిల్లి కొట్టు పక్కన ఒక చిన్న సందు ఉంటుంది, ఆ సందులోకి వెళ్ళిపోతే 4 ఇళ్ళు ఉంటాయి, ఆ 4 ఇళ్లలో 3వ ఇల్లు అండి. అడ్రస్ చెప్తాం మనం. అంటే క్లియర్గా, అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. పొద్దున్న ఇక్కడికి వచ్చిన ఆకలేస్తుంది, లేకుండా టిఫిన్ తెస్తావా అన్నాడు. తెస్తాను నాన్నగారు అన్నాడు. ఆడికి అడ్రస్ చెప్తున్నా ఆడికి అర్థమవుతుంది, అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒక పేపర్ తీసుకుని మొత్తం బొమ్మ వేస్తున్నాడు. మన ఊరు రోడ్డు బొమ్మ, ఇది రోడ్డు, ఇది మన ఇల్లు, ఇలా వెళ్ళు, అలా తిరుగు, రైట్ తిరుగు, అక్కడ 4 కొట్లు ఉంటాయి, 1 2 3 4, 4వ కొట్టే కొత్తగా పెట్టిన టిఫిన్ వాటిలో అక్కడ కాస్త బాగుందంట, నీకో దోశ నాకో దోశ కట్టుకొచ్చేయని చెప్పాను. అంటే అంత క్లియర్గా ఎందుకు చెప్తామంటే తీసుకొచ్చాడు. ఆయన పంపించడం నాకు వెనక భయం వేసింది. వీడు సైకిల్ వేసుకు వెళ్తున్నాడు, మళ్ళీ వెనకాల బండి వేసుకుని వెళ్ళాను నేను. మళ్ళీ భయం కదా, తండ్రిగా భయం ఉంటుంది. మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళాడు, మళ్ళీ వాడి వెనకాల ఆడికి తెలియకుండా బైక్ వేసుకుని వెళ్ళాను, మళ్ళీ కనిపెట్టుకొని చక్కగా తీసుకుని పట్టుకుని వచ్చాడు. అంటే అడ్రస్ ఎందుకు అంత స్పష్టంగా చెప్తామంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. దేవుడు కూడా యూదులు క్రీస్తుని గుర్తించడానికి ఎంత సమాచారాన్ని, ఎంత అడ్రస్ ఇచ్చాడంటే ఎక్కడ పుడతాడో చెప్పాడు, ఎలా పుడతాడో చెప్పాడు, ఆ కనే స్త్రీ కన్యక అయి ఉంటుందని కూడా చెప్పాడు. ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు. అదేంటంటే అదే యెషయా గ్రంథం ఇందాక మీరు చూసారు కదా 9వ అధ్యాయంలో, మళ్ళీ ఒకసారి అక్కడికి వచ్చేద్దాం. 6వ వచనం చదివాం కదా మనం ఇందాక, దాన్ని ఒకసారి కంటిన్యూ చేయాలి. ఏలయనగా మనకు శిశువు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఇంకో విషయం చెప్పాడు, ఆయన భుజము మీద ఏముంటుందట? రాజ్యభారం ఉంటుంది. అంటే ఆయనతోనే రాజ్యం ప్రారంభమవుతుంది. రాజ్యం లేకుండా రాజ్యభారం ఎక్కడ ఉంటుందండి? అంతేనా? అంటే ఆ పుట్టబోయే శిశువుతో ఏం ప్రారంభమవుతుంది అంటే రాజ్యం ప్రారంభమవుతుంది. ఆ పుట్టిన శిశువు మీద రాజ్యభారం ఉంటుంది. అంటే ఆయనతోనే రాజ్యం కూడా ప్రారంభమవుతుంది అన్నటువంటి సమాచారాన్ని దేవుడు ఇవ్వటం జరిగింది.
ఎలా పుడతాడు అంటే కన్యక గర్భవతి కంటది, శిశువుగా వస్తాడు. ఎక్కడ పుడతాడు అంటే బెత్లెహేములో పుడతాడు. ఎప్పుడు పుడతాడు అంటే రాజ్యము ప్రారంభమైనప్పుడు పుడతాడు. ఎందుకంటే ఆయన మీద ఏముంటుందని చెప్పాడు, ప్రవచనం చెప్పాడు కదా, భవిష్యత్తులో ఆయన భుజాల మీద ఏముంటుంది, రాజ్యభారం ఉంటుంది. అంటే ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తాడు. మరింతగా రాజ్యం ఎప్పుడు ఉంటుంది? మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం అంటే ఎలా పుడతాడో నేర్చుకున్నాం, ఎక్కడ పుడతాడో నేర్చుకున్నాం. మరి ఎప్పుడు పుడతాడో తెలియాలి కదా. ఎప్పుడు పుడతాడంటే రాజ్యం వచ్చినప్పుడు పుడతాడు. ఆ రాజ్య భారం ఆయన మీద మోపబడుతుంది. ఆయన భుజముల మీద రాజ్యభారం మోపబడున్నాడు కదా. అంటే ఆయన పుట్టేపాటికి ఏముండాలి, రాజ్యం ఉండాలి. ఆ రాజ్యం యొక్క భారం ఎవరి మీద ఉండాలి, ఆయన మీద ఉండాలి. అంటే రాజ్యము ఏర్పడిన తర్వాత ఆయన పుడతాడు. టైం ఎలా పుడతాడో చెప్పాడు, ఎక్కడ పుడతాడో చెప్పాడు, ఎప్పుడు పుడతాడో అనేది చెప్పనట్టుగా చెప్పాడు. ఇండైరెక్ట్గా ఇదిగో ఆయన రాజ్యభారం ఆయన మీద ఉంటుంది. అంటే రాజ్యము ఏర్పడిన తర్వాత పుడతాడు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే రాజ్యం ఎప్పుడు ఏర్పడుతుంది? అర్థమవుతుంది కదా చక్కగా. మరి ఇప్పుడు ఎందుకు రాజ్యం ఎప్పుడు ఏర్పడుతుంది అబ్బా? ఆ విషయాన్ని దానియేలు ప్రవక్త ద్వారా చెప్పించాడు దేవుడు. ఎవరి ద్వారా? దానియేలు ప్రవక్త ద్వారా చెప్పించాడు. ఒకసారి ఆ ప్రవచనాన్ని మనం చూడగలిగితే దానియేలు గ్రంథం చూడండి. ఇందాక మీరు చూసారు కదా, యెషయా, ఇర్మియా, అలా తర్వాతకు వచ్చేస్తే యెహెజ్కేలు వస్తుంది. ఆ యెహెజ్కేలు తర్వాతే దానియేలు. దానియేలు ప్రవక్త గారు రాజ్యం ఎప్పుడు వస్తుందో చెప్తున్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. యూదులు చెరలో ఉన్నారు. ఆ చెరలో దానియేలు గారు కూడా ఉన్నాడు. దానియేలు గారు భక్తిపరుడు. ఆ రోజు ఏం జరిగిందంటే, జస్ట్ మీకోసం ఒక చిన్న సమాచారం. నెబుకద్నెజరు పరిపాలిస్తున్నాడు బబులోను సామ్రాజ్యం. ఓకే, బబులోను సామ్రాజ్యం పరిపాలిస్తున్న రోజులవి. యూదులు పాపం చేయడం వల్ల చెరలోకి వెళ్ళిపోయారు. అంటే బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఏ బానిసత్వంలోకి? బబులోను బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. బబులోను చక్రవర్తి ఎవడు? నెబుకద్నెజరు. అలా బానిసలుగా వెళ్ళిపోయినప్పుడు యూదుల్లో దానియేలు అనే భక్తిపరుడు కూడా ఉన్నాడు. అప్పుడు దానియేలు బానిసగా ఉన్నటువంటి ఆ బబులోను సామ్రాజ్యంలో ఆ బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఆ కళ ఏంటంటే, ఆయన నిద్రపోతుంటే కళలో ఒక పెద్ద విగ్రహం కనబడింది ఆయనకి. ఇప్పుడు నేను విగ్రహాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అందుకే నేను దాటిపోయి వెళ్ళిపోతున్నాను. మీరు ఇంటికి వెళ్ళి చదువుకొని బాగా అర్థమవుతుంది. వాళ్ళు అర్థం అవ్వకపోతే అడగంటే వివరిస్తాను. ఇంకా అలా ఉన్న విగ్రహం అలా కనబడుతుండగా ఒక చిన్న రాయి వచ్చిందట. ఎక్కడి నుంచో ఒక చిన్న రాయి వచ్చి ఆ పాదాలు, మట్టి ఇనుము కలిసి ఉన్నటువంటి ఆ పాదాల మీద పడిందట. అలా పడినప్పుడు ఈ మహావిగ్రహం అంతా కూడా తునాతునకలైపోయిందట. ఇది నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ. అప్పుడు ఈ కళ భావం ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా అని వెతికాడు రాజ్యంలో. ఎవడో దొరకలేదు. అప్పుడు ఎవరో చెప్పారట, దానియేలు చెప్తాడు అని. ఇప్పుడు దానియేలు పిలిపించాడు. నాయన, నా పరిస్థితి ఇది, నాకు నిద్ర పట్టట్లేదు, ఏం అర్థం కావట్లేదు, ఏంటి నాకేంటి ఇలాంటి కళ వచ్చింది, ఆ కళ భావం ఏంటి అర్థం కావట్లేదు అన్నప్పుడు అప్పుడు కళ గురించి దానియేలు చాలా స్పష్టంగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ చేసినప్పుడు మరి మనం డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను. దాని గురించి ఇంకెప్పుడైనా భవిష్యత్తులో వివరిస్తాను మీకు చక్కగా. 44 డైరెక్ట్ 44 వచనంకి వెళ్ళిపోతాం. 44 వచనం, 2వ అధ్యాయం 44 వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. మీకు ఇది ఎందుకు చెప్పానంటే, ఆ శిశువు భుజముల మీద ఏముంటుందని చెప్పాడు, రాజ్యభారం ఉంటుంది అన్నాడు. అంటే శిశువు పుట్టేపాటికి ఏముండాలి, రాజ్యం ఉండాలి. రాజ్యం ఎప్పుడు వస్తుందో చెప్పడం కోసం మీకు చెప్పాను అనమాట. రైట్. దానియేలు ఏమంటున్నాడు 44వ వచనంలో, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిస్తాడు రాజా, దానికన్నటికి నాశనము కలుగదు. ఆ రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. మనుషులు స్థాపించుకున్నటువంటి రాజ్యాల కాలములో, ఆ రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వివరించాడు. ఆ బంగారం అంటే బంగారపు తల ఎవరో కాదు, నువ్వే మహారాజా. ఆ తల, ఆ బంగారపు శిరస్సు నిన్నే చూపిస్తుంది, నిన్నే సూచిస్తుంది. ఆ సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి చక్రవర్తికి నువ్వే, నెబుకద్నెజరు మహారాజా నువ్వే అన్నాడు. అవునా? మరి ఆ కిందున్న వెండి ఏంటి? ఇదిగో మీ తర్వాత మీ రాజ్యం బలహీనపడిపోద్ది.
ఏ రాజ్యమైనా కొన్నాళ్లే, భూమి మీద ఏ రాజ్యం స్థిరం కాదు, కొన్నాళ్లే. ఏ ప్రభుత్వమైనా పడిపోవాల్సిందే, ఎప్పటికైనా పడిపోవాల్సిందే. కాబట్టి నువ్వు పడిపోతావు, నీ తర్వాత మరొక రాజ్యం వస్తుంది, ప్రపంచాన్ని ఏలే సామ్రాజ్యం వస్తుంది. అదే మాదీయ పారసీకుల సామ్రాజ్యం. ఇది మనకి సోషల్ స్టడీస్లో మనం చదువుకుంటాం, ప్రపంచ చరిత్ర ఇది. ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 4 సామ్రాజ్యాలు బహుశా చదువుకున్న పిల్లలందరికీ తెలుసు. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యం. ఆ తర్వాత మాదీయ పారసీకుల సామ్రాజ్యం మనుగడలోకి వచ్చింది. బబులోను సామ్రాజ్యం బలహీనపడిపోయింది. ఆ వెండి ఏదైతే ఉందో అది మాదీయ పారసీకుల సామ్రాజ్యం. అవునా? మరి ఆ తర్వాత ఇత్తడి ఉంది. ఆ ఇత్తడి ఏంటంటే అదే గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు చక్రవర్తి, ద గ్రేట్ అలెగ్జాండర్ అని మాట్లాడుకుంటాం కదా మనం. అదే గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 3వ సామ్రాజ్యం అది. మరి సరే, ఆ కింద ఇత్తడి ఏంటో కూడా చెప్పావు కదా, మరి కింద ఉన్న ఐరన్ సంగతి ఏంటి? ఆ కాళ్ళు, మోకాళ్ళు కిందకి మరి ఇనుము పాదాలు ఉన్నాయి కదా, అదే రాజ్యాన్ని సూచిస్తుందంటే అది రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. 4వ సామ్రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలించిన 4వ సామ్రాజ్యం. అవునా? మరి ఆ తర్వాత పాదాలు 2, ఒకటేమో ఇనుము, ఒకటేమో మట్టితో ఉన్నాయి కదా, మరి అదేంటి దానియేలు? అదేంటంటే ఆ రోమా సామ్రాజ్యములోనే కొంత బలహీనంగాను కొంత బలంగాను, కొన్ని విషయాల్లో బలంగా ఉంటుంది ఆ రాజ్యం, కొన్ని విషయాల్లో బలహీనంగా ఉంటుంది. ఏంటి ఆ రాజ్యం అంటే రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యములోని రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలముల్లో ఒక చిన్న రాయి వస్తుంది. ఆ రాయి వచ్చి ఆ మట్టి ఇనుముతో కలిసిన పాదాల మీద పడుతుంది. అప్పుడు మొత్తం ఈ విగ్రహం అంతా పోయినట్టు మీ కళ్ళ వచ్చింది కదా. దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఆ రాయి వచ్చిందో, ఆ రాయి వచ్చి ఆ పాదాల మీద పడినప్పుడు ఎలాగైతే విగ్రహం మాయమైపోయిందో, మొత్తం తునాతునకలైపోయిందో, ఈ ప్రపంచాన్ని పరిపాలించిన ఈ 4 సామ్రాజ్యాలు కూడా కనుమరుగైపోతాయి. ఆ తర్వాత ఏమవుద్దంటే ఆ రాజ్యము చూడండి, ఆ రాజ్యము దాన్ని పొందిన వానికి కాక మరెవరికి చెందదు అని చెప్పి 45వ వచనం చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులగొట్టి, ఏది ఆ రాయి ఏదైతే రాయి వచ్చింది కదా, రాయి వచ్చి పాదాల మీద పడితే విగ్రహం అంతా నాశనం అయిపోయింది కదా, ఆ రాయట ముందు చెప్పబడిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది మాత్రం యుగ యుగముల వరకు నిలుచును. ఆ రాయే ఒక రాజ్యంగా ఏర్పడుద్ది. ఈ బబులోను సామ్రాజ్యాన్ని, మాదీయ పారసీకుల సామ్రాజ్యాన్ని, గ్రీకు సామ్రాజ్యాన్ని, అత్యంత పాశవికమైన, అత్యంత భయంకరమైన, కఠినమైనటువంటి రోమా సామ్రాజ్యాన్ని సైతం నాశనం చేస్తుంది. ఆ తర్వాత ఆ రాయే బలమైన సామ్రాజ్యంగా ఎదిగిపోద్దయ్యా అని చెప్పాడు ఆ రోజు నెబుకద్నెజరుకి దానియేలు కలభావం. అందుకే ఆ రాజుల కాలముల్లో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఏ రాజులు? రోమా రాజులు. అర్థమవుతుందా తమ్ముడు? అర్థమవుతుంది కదా. బబులోను రాజ్యాన్ని మాదీయ పారసీకుల రాజ్యం వచ్చి కూలగొడుతుంది, కొన్నాళ్ళు అది ఏలుతుంది. ఆ తర్వాత మాదీయ పారసీకుల సామ్రాజ్యాన్ని గ్రీకు సామ్రాజ్యం వచ్చి కూలగొడుతుంది. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యాన్ని రోమా సామ్రాజ్యం వచ్చి, రోమన్ ఎంపైరిజం, రోమా సామ్రాజ్యం వచ్చి కూలగొడుతుంది ఆ గ్రీకు సామ్రాజ్యాన్ని. ఆ రోమా సామ్రాజ్యం కొన్నింటిల్లో కఠినంగా ఉంటుంది, కొన్నింటిలో బలహీనంగా ఉంటుంది. ఆ టైంలో ఒక రాయి వస్తుంది. ఆ రాయి చిన్న రాయి మొత్తం పాదాల మీద పడగానే విగ్రహం ఎలా అయితే తునాతునకలైపోయిందో ముందు చెప్పబడిన రాజ్యములన్నింటినీ అది పగలగొడుతుంది. ఆ తర్వాత ఆ చిన్న రాయే గొప్ప సామ్రాజ్యముగా ఎదుగుతుంది రాజా. ఇదే దేవుడు నీకు కలలో చూపించినటువంటి ఆ కల భావం అని చెప్పాడు. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎప్పుడు పుడతాడు? టైం. మెస్సియా ఎప్పుడు పుడతాడు? ఎలా పుడతాడు? కన్యక గర్భవతి శిశువుగా కంటది. ఎక్కడ పుడతాడు? యోదయ దేశంలోని బెత్లెహేము గ్రామంలో పుడతాడు. ఎప్పుడు పుడతాడు? రోమా సామ్రాజ్యములోని రాజులు ప్రపంచాన్ని ఏలుతున్న సమయములో
యూదులకు రాజు పుడతాడు. అంటే ఎప్పుడు పుడతాడో తెలిసిపోయిందా యూదులకి? ఎప్పుడు పుడతాడు? రోమా సామ్రాజ్యం పరిపాలనలో ఉన్న టైముల్లో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి బేత్లహేములో కంటుంది. ఇది క్రీస్తు ప్రభును గురించి దేవుడిచ్చినటువంటి కొన్ని వందల సంవత్సరాల ముందే ఇచ్చినటువంటి ముందస్తు సమాచారం. ఇప్పుడు క్లియర్ అయిపోయిందా? యూదులకు అర్థమైపోద్దా? కనిపెట్టేచ్చా? ప్రభువుని కనిపెట్టేచ్చా? ఎన్ని చెప్పాడు? ఎక్కడ పుడతాడో చెప్పాడు, ఎలా పుడతాడో చెప్పాడు, శిశువుగా ఉంటాడని చెప్పాడు, రాజ్యభారం ఉంటుంది అంటే రాజ్యం ఉంటుంది, ఆయన పుట్టేపాటిగా రాజ్యం ఉంటుందని చెప్పాడు. మరి రాజ్యం ఎప్పుడు ఉంటుందయ్యా అంటే ఇదిగో ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు పరిపాలిస్తాయి. ఆ నాలుగో సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి ఆ టైంలో ఆ రాజు పుడతాడు. అప్పుడు లెక్కేసుకోవాలి. బబులోను సామ్రాజ్యం అయిపోయింది, మాదీయ పారసీకుల సామ్రాజ్యం అయిపోయింది, గ్రీకు సామ్రాజ్యం అయిపోయింది, రోమా సామ్రాజ్యం నడుస్తుంది. అప్పుడే కదా రాజు పుడతాడని చెప్పాడు. ఇప్పుడు వెయిట్ చేయాలి. ఎప్పుడు? రోమా సామ్రాజ్యం పరిపాలనలో ఉన్నప్పుడు ఎవరు పుడతారు? మెస్సియా పుడతాడు. నేను మళ్ళీ ఒకసారి అడుగుతానే, చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. మెస్సి ఎలా పుడతాడు? అందరూ చెప్పాలి. మెస్సి ఎలా పుడతాడు? కన్యక గర్భం ద్వారా పుడతాడు, శిశువుగా పుడతాడు. ఎక్కడ పుడతాడు మెస్సియా? బెత్లెహేములో పుడతాడు. ఎప్పుడు పుడతాడు మెస్సియా? రోమా సామ్రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు. దానికి ముందు ఎన్ని సామ్రాజ్యాలు ఉంటాయి? 3 సామ్రాజ్యాలు ఉంటాయి. బబులోను సామ్రాజ్యము, మాదీయ పారసీకుల సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, 4వదిగా రోమా సామ్రాజ్యము. ఈ రోమా సామ్రాజ్యం పరిపాలనలో ఉన్నప్పుడు మెస్సియా పుడతాడు. ఎక్కడ? బెత్లెహేములో. ఎలా? కన్య గర్భంలో, శిశువుగా. ఇప్పుడు మెస్సియాని కనిపెట్టడం ఈజీయా కష్టమా? అందుకే దేవుడు అంత జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇప్పుడు యూదులు ప్రభుని గుర్తించాలంటే ఇవన్నీ జరగాలి. ఓకే, టైం అయితే వచ్చేసింది. రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది. దేవుడు ముందుగా చెప్పినట్టు 4వ సామ్రాజ్యం. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్పాడు. ఆ రాజ్యభారం ఆ శిశువు మీద, భుజాల మీద ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు 4వ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు దేనికోసం ఎదురు చూడాలి వీళ్ళు? మెస్సియా కోసం ఎదురు చూడాలి. ఇప్పుడు రోమా పరిపాలన జరుగుతున్న కాలంలో ఏదైనా ఒక వార్త వినపడితే వాళ్ళకి మెస్సియా పుట్టాడన్న విషయం జ్ఞాపకానికి రావాలి. ఏ వార్త అది? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనింది అనగానే ఏం వెలిగిపోవాలి వాళ్ళకి? అమ్మయ్య వచ్చాడు రా మెస్సియా అని. అప్పుడు వెంటనే ఎక్కడ పుట్టాడు క్లారిటీ కోసం ఎక్కడ పుట్టాడు? పొరపాటును కానీ బెత్లెహేములోనే. అద్దరా వచ్చాడు ఇక మనకి రాజు వచ్చాడు చూడండి. అంటే అలా అర్థం చేసుకోవడానికి, ప్రభువుని జన్మని గుర్తించడానికి ఎన్ని సూచనలు ఇచ్చాడు ప్రభు దేవుడు. ఎక్కడ పుడతాడో చెప్పాడు, ఎలా పుడతాడో చెప్పాడు, ఎప్పుడు పుడతాడో కూడా చెప్పాడు. మరి అంత సమాచారం ఇచ్చినప్పుడు మరి ప్రభు జన్మని వాళ్ళు గుర్తించకుండా ఉండిపోవాలా? మీరు చెప్పండి. గుర్తించాలి. ఇంకా దేవుడు తీసుకున్న జాగ్రత్త చెప్పనా? దేవుడు తీసుకున్న మరొక జాగ్రత్త మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు చెప్పాను కదా యూదులు చెదిరిపోయారని. యూదులు పాపం చేసేసినప్పుడు దేవుడు కోపం వచ్చి చాలాసార్లు చెప్పించాడు, మీరు మారండి అని. విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్న రోజుల్లో దేవుడు తన ప్రవక్తలను పంపించి చెప్పించాడు. వాళ్ళే యెషయా గారు, ఇర్మియా గారు విలాప వాక్యములు చెప్పాను కదా మీకు. లాస్ట్ వీక్ జ్ఞాపకం చేశాను, మీకు గుర్తుందో లేదో. అలా అన్ని సంవత్సరాలు చెప్పినా కూడా వాళ్ళు మారల. ఆ మారనప్పుడు దేవుడు ఏం చేశాడంటే శత్రువులకు అప్పగించాడు. అప్పుడే బబులోను చెరలోకి యూదులు వెళ్ళిపోయారు. యెరూషలేము దేవాలయం మొత్తం కూలగొట్టబడింది. బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు వచ్చి మొత్తం అది అసలే బంగారు దేవాలయం. సొలొమోను మహారాజు కట్టిన దేవాలయం అది. యెరూషలేములో బంగారు దేవాలయం. ఆ బంగారు దేవాలయం మొత్తాన్ని తగలబెట్టేసి బంగారం అంతా పట్టిపోయాడు. ఆ రోజు యూదులందరినీ చెరలోకి తీసుకెళ్ళిపోయాడు. అలా ప్రపంచం అంతా చెదిరిపోయారు యూదులు. అక్కడ చెట్టుకొకలు పుట్టకొకలు అయిపోయారు యూదులు. మరి యేసుప్రభు ఎక్కడ పుట్టాలి? యూదుల మధ్యలో పుట్టాలి. యూదులు ఎక్కడున్నారు? చెల్లాచెదరైపోయారు. అందుకనే ఈ విషయం యూదులందరికీ తెలియాలనుకుని దేవుడు ఏం చేశాడంటే లోకసువార్త 2వ అధ్యాయం 1వ వచనం, యూదులందరికీ మరి మెస్సియా పుడుతున్నాడు అన్న విషయం తెలియాలి కదా.
తెలియాలంటే వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చేయాలి. దేవుడి ప్లాన్ అండి అది. 2వ అధ్యాయం 1వ వచనం, సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు దావీదు ఊరికి వెళ్ళెను. ఇప్పుడు యూదుల మధ్య పుడతాడు ప్రభు, యూదులను రక్షించే యూదుల రాజు. మరి యూదుల రాజు పుట్టాడు యూదుల కోసమని యూదులందరికీ తెలియాలంటే వీళ్ళు ఎక్కడున్నారు? ప్రపంచం అంతా చెదిరిపోయి అక్కడక్కడ ఉన్నారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే కైసరు ఔగుస్తు వలన ఒక ఆజ్ఞను జారీ చేయించాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో ప్రపంచమంతటికి ప్రజాసంఖ్య రాయబడాలి కాబట్టి ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎవరు ఎక్కడున్నా సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? అందరూ యూదులందరూ, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులందరూ ఇప్పుడు ప్రజా సంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి ఎక్కడికి రావాలి? వాళ్ళ ఊరికి వచ్చేయాలి, యోదయ ప్రాంతానికి వచ్చేయాలి, యోదయ దేశానికి వచ్చేయాలి. అంటే అప్పటికే ప్రపంచంలో చెదిరిపోయిన యూదులందరూ ఎక్కడికి వచ్చేసారు? ఇప్పుడు యోదయ దేశానికి వచ్చేసాడు. అందరు అలా వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య కన్యక గర్భవతి అయి బెత్లెహేములో కుమారుని కన్నది. మరి అందరికీ తెలియాలి కదా. ఈ మెస్సియా పుట్టినప్పుడు ఒకవేళ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వెళ్ళిపోయారు అనుకోండి, చెదిరిపోయి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది రక్షకుడు పుట్టాడన్న విషయం? తెలీదు. అంటే రక్షకుడు పుట్టే నాటికి వాళ్ళు ఎక్కడ ఉండాలి? యోదయ దేశంలో ఉండాలి. అందుకే ప్రజాసంఖ్య రాయబడింది. అప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులందరూ కూడా యోదయ దేశానికి వచ్చేసారు. అందరూ ఒక చోట కూడుకున్నారు. అందుకే యేసు ప్రభుని పడుకోబెడతాకి ప్లేస్ దొరకలేదు. మీకు అర్థమైంది? ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఆయనకి ఎందుకు పడుకోబెట్టడానికి స్థలం సరిపోలేదు? ఊరన్నాక కనీసం బిడ్డను పడుకోబెట్టే స్థలం ఉండదా? మీరు చెప్పండి. ఊరన్నాక కనీసం ఒక చంటి బిడ్డను పడుకోబెట్టేంత ప్లేస్ ఉండదా? మరి ఎందుకు లేదు అక్కడ? ప్రపంచమంతా సంవత్సరాల తరబడి వెళ్ళిపోయి స్థిరపడిపోయిన వాళ్ళందరూ ఒక్కసారిగా యోదయ దేశానికి వచ్చారు. అసలుకే అది ఇరుకుగా ఉండే దేశం, జనాలతో కిటకిటలాడిపోతుంది దేశం అంతా. అందుకే ప్రభుకి స్థలం దొరకలేదు. ఇప్పుడు ఆలోచించారా? అదేంటి చిన్న బిడ్డను పడుకోబెట్టే ప్లేస్ కూడా దొరకలేదు. ఊరన్నాక బిడ్డను పడుకోబెట్టే ప్లేస్ కూడా లేదా అంటే ఎందుకు లేదు? మొత్తం ఎక్కడెక్కడో చెదిరిపోయిన యూదులందరూ వచ్చారు అక్కడికి ప్రజాసంఖ్యలో పేర్లు రాసుకోవడానికి. అందుకే ముందు ఇల్లు అడుగుంటారు. బహుశా ఇల్లేమో చుట్టాలతో నిండిపోయింది, మొత్తం చెదిరిపోయిన వాళ్ళందరూ వచ్చారు. ఇంకప్పుడు తప్పక సత్రానికి వెళ్ళారు. సత్రం అంటే లాడ్జికి వెళ్ళారు. లాడ్జ్లో కూడా ఖాళీ లేవు. మరి లాడ్జ్లు ఖాళీగా ఉంటాయా? వాళ్ళ అన్ని రూమ్స్ ఫిల్ అయిపోయినాయి. బాబు మా దగ్గర రూమ్స్ ఖాళీ లేవన్నారు. అప్పుడు చేసేది లేక ఆ పుట్టిన బిడ్డను ఎక్కడ పడుకోబెట్టారు? ఒక పశువుల తొట్టులో పడుకోబెట్టారు. నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం 5 నిమిషాలు కంక్లూడ్ చేసి క్లోజ్ చేస్తాను. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభు జన్మ విషయమై కొన్ని వందల సంవత్సరాల ముందే యూదులకు చెప్పాడు. బాగా వినండి. ఎక్కడ పుడతాడో చెప్పాడు, ఎప్పుడు పుడతాడో చెప్పాడు, ఎలా పుడతాడో చెప్పాడా లేదా? అందరికీ తెలియడం కోసం మళ్ళీ మాకు తెలీదు అనకూడదు. అందరికీ తెలియాలంటే అందరూ ఒకే దగ్గర ఉండాలి. అందుకని అందరినీ ఒక దగ్గరికి చేర్చాడు. అంత జరిగినప్పుడు యూదులందరికీ ఈ ధర్మశాస్త్రం తెలుసు, ఈ ప్రవచనాలు తెలుసు. రాజు మీ కొరకు పుడతాడన్నప్పుడు రాజు కోసం ఎదురు చూడాలా వద్దా? కానీ ఏమండి, కన్యక గర్భవతి కుమారుని కనింది, బెత్లెహేములోనే కనింది, రోమారాజులు పరిపాలిస్తున్న కాలంలోనే కనింది. కానీ బాధాకరణ విషయం చెప్పనా, పుట్టింది యూదులకు రాజు అని మాత్రం ఎవరు గుర్తించలేదండి. ఎక్కడ పుడతాడో చెప్పాడు, ఎప్పుడు పుడతాడో చెప్పాడు, ఎలా పుడతాడో చెప్పాడు. అయినా కూడా పుట్టింది యూదుల రాజు అని ఎలా అండి గుర్తించలేకపోయారు? ఎవరికి ఆలోచన రాలేదా? ఎవరికి ఆ థాట్ రాలేదా? ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానంలో చెప్పాలా యూదుల రాజుగా పుట్టినవాడు ఉన్నాడు అంటే ఇక్కడ రండి, ఎక్కడెక్కడ అడుక్కోవాలా వచ్చి? మీకు అర్థమవుతుందా? బాగా వినండి. మీ రక్షకుడు మీ మధ్య పుడతాడు, కన్యక గర్భవతి అయి కంటది, బెత్లెహేములో పుడతాడు, రోమా సామ్రాజ్యం పరిపాలన ఉన్నప్పుడే పుడతాడు. ఇంత సమాచారం ఇచ్చినా కూడా వాళ్ళందరి మధ్య ప్రభు పుడితే మరి ప్రభుని ఎందుకంటే వాళ్ళు గుర్తించలేదు?
గుర్తించలేదు కాబట్టే చంపేశారు. నీకు అర్థమవుతుందా? ఒకవేళ నిజంగా పుట్టింది ఏమండి, కన్యక గర్భవతి అయిందట, బెత్లెహేములోనే కన్నదట, రోమా సామ్రాజ్యం టైంలోనే, కాబట్టి ఆ పుట్టింది ఖచ్చితంగా యూదుల రాజని గుర్తించాలా వద్దా తమ్ముడు? గుర్తించాలా వద్దా? మరి ఎందుకు గుర్తించలేకపోయారు? గుర్తిస్తే ప్లేస్ కాదు కదా, మొత్తం ఇల్లే ఇచ్చేస్తారు. ఒకవేళ ఆ పుట్టిన బిడ్డ యూదుల రాజు అన్న విషయం వాళ్ళకి అర్థమైతే, మాకు చోటు ఇవ్వండి అన్నప్పుడు చోటు కదయ్యా బాబు మొత్తం ఇల్లే తీసుకుంటారు. మరి అలా అనలేదంటే పుట్టింది యూదుల రాజు అని వాళ్ళకి అర్థం కాదు. అందుకే పశువుల పాకలో పడుకోబెట్టాల్సినటువంటి దయనీయమైన స్థితి ప్రభువుకి ఎదురైంది. ముందు తెలీదా? చెప్పలేదా దేవుడు? చెప్పాడు. అయినా మరి వాళ్ళు గుర్తించలేదంటే అర్థమేంటి చెప్పండి? అన్నీ చెప్పేశాడు, సూచనలు అన్నీ చెప్పేశాడు. అన్నీ చెప్పి 100 సంవత్సరాల ముందే రాసి ఇచ్చి వాళ్ళ చేతిలో గ్రంథస్థం చేసి పెట్టినా కూడా పుట్టింది యూదుల రాజని ఎందుకు గ్రహించలేకపోయారు? అది నా ప్రశ్న. ఎందుకు గ్రహించలేకపోయారంటే చదవడం మానేశారు, మర్చిపోయారు. దేవుడు చెప్పిన సమాచారాన్ని మర్చిపోయారు. కన్యక గర్భాన్న పుడతాడని దేవుడు ముందే చెప్పాడు, మర్చిపోయారు. గుర్తుంటే జ్ఞాపకం రాదా? మరియ తల్లి కన్యక గర్భవతి కుమారుంది కదా, ఇగో యోసేపుకి ప్రదానం చేయబడింది, వాళ్ళిద్దరికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, వాళ్ళు ఇంకా కలుసుకోలేదు, కన్యగానే ఉంది, గర్భవతి అయిపోయింది, బిడ్డ పుట్టాడు అనగానే ఏం గుర్తు రావాలి వాళ్ళకి? చెప్పాడు కదా, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతని భుజముల మీద రాజ్యభారం ఉండి అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిన చెప్పాడు యెషయా గ్రంథంలో. అంటే పుట్టాడనగానే వాళ్ళకి అది జ్ఞాపకం రాలేదంటే ఏం మర్చిపోయారు వీళ్ళు? ఆ మాటలు మర్చిపోయారు, ఆ ప్రవచనాలు మర్చిపోయారు, అంటే దేవుడు చెప్పిన మాటలు మర్చిపోయారు. ఎక్కడ పుడతాడో చెప్పాడు, మర్చిపోయారు. ఎలా పుడతాడో చెప్పాడు, మర్చిపోయారు. ఎప్పుడు పుడతాడో చెప్పాడు, మర్చిపోయారు. అందుకే పశువుల పాకలో పడుకోబెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. లేదంటే యూదుల రాజు పుట్టాడంటే ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు? నెత్తిని పెట్టుకుంటారు. ఇప్పుడు అర్థమైందా? యూదుల రాజు, మీ రాజు పుట్టాడమ్మా అంటే అది కనుక వాళ్ళకి అర్థమైతే పశువుల పాకలో కాదు ప్యాలెస్లో పెడతారు పట్టుకెళ్ళి. కానీ పశువుల పాకలో పెట్టే పరిస్థితి ఆయనకి ఎదురైందంటే దాని అర్థం ఏంటి? ప్రవచనాలు మర్చిపోయారు. పుట్టింది యూదుల రాజు అన్న విషయాన్ని, మా రాజు పుట్టాడు మా కోసం అనే విషయాన్ని వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోయారంటే దేవుడు చెప్పిన ప్రవచనాలు ఏం చేశారు? వాళ్ళు మర్చిపోయారు, చదవటం మానేశారు. ప్రతి శనివారము విశ్రాంతి దినము కదా, ఆ రోజు ధర్మశాస్త్రం బోధించబడుతుంది. వెళ్తే తెలుస్తుంది, వెళ్ళకపోతే ఏం తెలుస్తుంది? ఆరాధనకు వచ్చారనుకోండి, మీకు వాక్యం అర్థం అవుతుంది, రాకపోతే ఎవడు చెప్తాడు? మీకు అర్థమవుతుందా? అంటే వీళ్ళ పనుల్లో వీళ్ళు మునిగిపోయారు. బిజీ, ఖాళీ లేదు. శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడంలో బిజీ అయిపోయారు. డబ్బులు సంపాదించుకునే పనుల్లో బిజీ, సంతోషాల్లో బిజీ, సంబరాల్లో బిజీ, ఆనందాల్లో బిజీ, కుటుంబాల్లో బిజీ, వ్యాపారాల్లో బిజీ, చదువుల్లో బిజీ, పనిపాటల్లో బిజీ. అందుకే 100 సంవత్సరాల ముందే క్రీస్తు జన్మను గుర్చినటువంటి ప్రవచనాలు దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించినా గుర్తించలేకపోయారు. ఈవెన్ భర్త కూడా మరియమ్మను ఏం చేశాడట? అదేంటి యోసేపు, నీకు తెలీదా? నువ్వు యూదుడు కదా, ప్రవచనాలు ఎరిగినవాడు కదా, దేవుడు చెప్పాడు కదా, కన్యక గర్భవతి అని చెప్పాడు కదా, నీ భార్య కన్యక, నీకు ఇంకా కలలేదు, నువ్వు నీ భార్య మరీ తల్లి గర్భవతి అయ్యిందనగానే యోసేపుకి ఏం గుర్తు రావాలి? దేవుడు చెప్పాడు కదా కన్యక గర్భవతి కుమారు. కానీ ఏం చేశాడట? అనుమానించాడట భర్త. ఎంత దౌర్భాగ్యమయ్యా! దేవుడు ముందు చెప్పలేదా నీకు? నీ భార్య బంగారం, నీ భార్య పరిశుద్ధురాలు, యథార్థవంతురాలామే, కానీ కన్యగా ఉన్నా కూడా గర్భవతి అయింది. అప్పుడు నువ్వేం ఆలోచించాలి? ఒక యూదుడిగా, ఒక దేవుడిని నమ్మినవాడుగా నీకేం అర్థం అవ్వాలంటే, అవును దేవుడు చెప్పాడు కదా కన్యక గర్భవతి అవుతుందని, అంటే నా భార్యేనా ఆ కన్యక? ఆ కన్యక ఎవరో అనుకున్నాను, కానీ నా భార్యేనా అంటే నా కుటుంబంలోనే మెస్సియా పుడుతున్నాడా అని పండగ చేసుకోవాలి. కానీ అనుమానించాడట యోసేపు. అంటే యోసేపు ఏం మర్చిపోయాడు చెప్పండి? ప్రవచనాలు మర్చిపోయాడు, అంటే వాక్యాన్ని మర్చిపోయాడు. వాక్యాన్ని మర్చిపోవటం వల్ల వాళ్ళ కోసం, మా కోసం పుట్టిన మా మెస్సియా అని గుర్తించలేని దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఎప్పుడైతే మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తామో, మనకి దేవుడిచ్చిన గ్రంథాన్ని పట్టించుకోమో, దేవుని సంకల్పం మనకు అర్థం కాదు. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానించమో దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కావు. దేవుడు ఏం చెయ్యమన్నాడో తెలీదు, ఏది చెయ్యొద్దన్నాడో తెలీదు.
వాళ్ళ సంబరాల్లో, వాళ్ళ పనుల్లో, వాళ్ళ వ్యాపారాల్లో మునిగిపోయి తమ కొరకు పుట్టిన ప్రభువును గుర్తించలేకపోయారు. ఈరోజు కూడా క్రైస్తవులుగా మనం మన పనుల్లో పడిపోయి, మన వ్యాపారాల్లో, మన పనుల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, సంబరాల్లో, సందల్లో, వేడుకల్లో మునిగిపోయి దేవుని సంకల్పం ఏంటో మనము మర్చిపోతున్నాం. యేసుప్రభు బాధపడ్డాడు. ఏమని బాధపడ్డాడంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మత్తయి సువార్త. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరే. అండర్లైన్ చేయండి దాన్ని. ప్రభుని ఏమి అడుగుతున్నారు ఈ పాటుగాళ్ళు వచ్చి? ఏం పాటించట్లేదట శిష్యులు? ప్రభు శిష్యులు ఏం పాటించట్లేదట? పెద్దల పారంపర్యాచారాలను ఎందుకయ్యా అతిక్రమిస్తున్నారని శిష్యులు. అబ్బా పాటుగాళ్ళు మరి వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళకి పెద్దల పారంపర్యాచారాలే తెలుసు. వీళ్ళకి దేవుడిచ్చిన ఆజ్ఞలేంటో తెలీదు. వీళ్ళకి వాక్యం తెలీదు. పండగలు చేయాలని మాత్రం తెలుసు. ఎవరు పెట్టారనుకుంటున్నారు అవి? పెద్దలు. ఎవరండి? ఎవరు? పెద్దలు. ఇప్పుడు కూడా క్రిస్మస్ వాక్యానుసారం కాదండి, చెప్తే ఊరందరికన్నా గ్రాండ్గా చేస్తాను. నేను అప్పు చేసైనా చేస్తాను. దేవుడే కనుక నాకు ఆ మాట చెప్తే, క్రిస్మస్ పండుగ నా జన్మదినాన్ని ఘనంగా జరిగించండి అని చెప్తే, నాకున్నది ఏదో అమ్ముకుని చేస్తాను. అవసరమైతే అప్పుల పాలైపోయి మరీ చేస్తాను. అంత పిచ్చి నాకు దేవుడు అంటే. ఎందుకండి? వాక్యానుసారం కాదండి, అది చేయకూడదండి. దేవుడు మనకి ఆ మాట చెప్పలేదండి, వద్దన్నాడండి. అంటే అలాగెలాగ మానేస్తారు? ఎప్పటి నుంచో వస్తున్న పండగ, తరతరాలుగా వస్తున్న పండగ, మా పూర్వీకులు చేశారు, మా తాత చేశాడు, మా అమ్మ చేసింది, అమ్మ చేశాడు, నాన్న నువ్వేట వద్దంటావు? అదే అడిగాడు. ప్రభువును కూడా అదే అడిగారట. ప్రభువా, నీ శిష్యులు వారెందు నిమిత్తము, ఆ మాట అంటలేండి, పెద్దల పారంపర్యాచారమును, వాక్యాన్ని ఎందుకు అతిక్రమిస్తున్నారని అడగట్లా. మీరు అది క్యాచ్ చేయండి పాయింట్. ఏమయ్యా వాక్యాన్ని ఎందుకయ్యా అతిక్రమిస్తున్నావు? వాక్యంలో అలా లేదు కదా, బైబిల్లో ఉన్నది ఇలా కదా, నువ్వేంటో ఎలా చేస్తున్నావు అని ప్రశ్నించట్లా. మరి ఏమని అడుగుతున్నారు? పెద్దల నిన్నగాక మొన్నొచ్చు సేవ ప్రారంభించి 4-5 సంవత్సరాలు అవ్వలేదు, నువ్వు వచ్చి క్రిస్మస్ పండుగ తప్పని చెప్తారా? నువ్వెంత, నీ వయసు ఎంత, ఎక్కడి నుంచి వచ్చారా నువ్వు? ఏం అతిక్రమించారట వాళ్ళు? ఎంత పెద్ద తప్పు పట్టుకున్నారు చూడండి పాటుగాళ్ళు. పెద్దల పారంపర్యాచారం అతిక్రమించుచున్నారు ఏంటి అని ఎవరిని అడిగారు? పోయి ప్రభువునే అడిగారు. వీళ్ళు చూడండి, వీళ్ళకి ఎంత బుద్ధిహీనలో. ప్రభు దగ్గర నిలబడగలరా? ప్రభువుని ప్రశ్నించేంత స్థాయి వీళ్ళది. ఏమయ్యా ప్రభువా, యేసుక్రీస్తు నీ శిష్యులేంటయ్యా పెద్దల పారంపర్యాచారమును అతిక్రమిస్తున్నారు? ఏం చేశారు? చేతులు కడుక్కోకుండా భోజనం చేశారట. ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో ఎక్కడ లేదే. దేవుడు ఆ మాట చెప్పలేదు, కానీ దేవుడు ప్రభువునే ప్రశ్నిస్తున్నారు. ఎక్కడుందరా చేతులు కడుక్కుని భోజనం చేయమని? దానికి ఆజ్ఞ ఎందుకు? ఏమంటే చేతులు కడుక్కుని భోజనము చేయవాలని ఆజ్ఞ పెట్టాలా? అది ఎవరికి తెలియదా? తినేటప్పుడు చేయి కడుక్కోవాలనే విషయం ఎవరికి తెలీదు? అంటే పెద్దల పారంపర్యాచారం అంటే కలిపేశారు, ధర్మశాస్త్రానికి కలిపేశారు ఎక్స్ట్రా ఆజ్ఞ. ఏం ఆజ్ఞ? చేతులు కడుక్కొని భోజనము చెయ్యాలి. పాపం ధర్మశాస్త్రంలో లేదు కాబట్టి శిష్యులు భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారట. వచ్చేసరి వెళ్ళిపాటుగాళ్ళు వచ్చేసి, ప్రభువా యేసుక్రీస్తు, నీ శిష్యులేంటయ్యా పెద్దల పారంపర్యాచారమును అతిక్రమిస్తున్నారేంటి అని అడిగారట. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, 6వ వచనం, మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు. బాబా ప్రభు చెప్పిన మాట అండి. ఏమండి, నిజంగా చెప్తున్నానండి, ఎక్కడ బైబిల్లో లేదండి యేసు ప్రభు జన్మదినాన్ని వేడుకగా జరపాలని లేదండి. జరిపితే శాపగ్రస్తులం అయిపోతాం. నిజం, బైబిల్లో ఎక్కడ లేదు. పెద్దలు పెట్టారు, ఎవరో వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు. ఏమండి, హైందవ సహోదరులకి రకరకాల పండుగలు ఉన్నాయి, ఆ మతానికి పండుగలు ఉన్నాయి, ఈ మతానికి పండుగలు ఉన్నాయి. మనకు కూడా కొన్ని పండుగలు ఉంటే బాగుంటుంది అని కొంతమంది పెద్దలు పెట్టిన పండుగలు ఇవి. బైబిల్ ఎక్కడ కనపడదు. ఏమంటే బైబిల్లో నాకు చూపించండి పోనీ, నేను మనమే చేద్దాం. ఎక్కడ లేదండి బైబిల్లో, ఎక్కడ లేదు.
బైబిల్లో లేదు. ఆయన జన్మదినాన్ని వేడుకగా జరపమన్న మాట ఎక్కడా లేదు. పోయిన వారం చెప్పాను మీకు, వేడుక కదరా బాబు, వేడుక సంగతి తర్వాత. అసలు ఆయన పుట్టినప్పుడు ఎంతమంది? కొన్ని వేల మంది పిల్లలు, పసి పిల్లలు, 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసున్న పిల్లల్ని హేరోదు ఏం చేశాడు? నరికి చంపేశాడు అంతే. అంటే యేసుప్రభు పుట్టినప్పుడు ఆ బెత్లెహేము, ఆ యోదయ పరిసర ప్రాంతాల్లో భయంకరమైన రోదన, ఎంతోమంది తల్లులు కడుపు కోత. ఆ రోజు నీకు అర్థం కాలేదు, నీకు వాక్యం అర్థం కాలేదు, నువ్వు బైబిల్ చదవలేదు, ఎవరో పెట్టిన ఆచారాలను పాటిస్తున్నావు. అందుకే బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి అని జ్ఞానం లేకుండా గంతులేస్తున్నావు. తప్పు తమ్ముడు, అలా చేయకూడదు, అలా చేయకూడదు. బైబిల్లో లేదు. ఒకవేళ దేవుడే కనుక చేయమని చెప్తే, నేను చాలా పిచ్చి నాకు దేవుడు అంటే, అసలు నేను ఏ రేంజ్లో చేస్తున్నా ఆ రేంజ్లో చేదును. కానీ బైబిల్ అవకాశం ఇవ్వలేదు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును ఏం చేస్తున్నారట? ఏమన్నా ఒక పండగను ద్వేషిస్తే నాకేమొచ్చిందండి? నాకేం లాభం చెప్పండి? మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పాను. నేను కూడా పండగ చేసి, నేను కూడా ఊరంతా కవర్లో పంచితే నాకు కానుకలు రావా? పిన్ని గారు మీరు చెప్పండి. తక్కువలో తక్కువ ఎంత సరదాగా మనలో అనమాట. పండగ చేసి, క్రిస్మస్ పండగ చేసి నేను గనక కార్డులు పంచితే మన సంఘం తరపున తక్కువలో తక్కువ చెప్పండి, ఎంత రావచ్చు సుమారుగా? ఒక 50,000 వస్తాయా? 50,000 తక్కువ ఎక్కువ? ఇంకా ఎక్కువ వస్తాయి. ఈజీగా వస్తాయండి, ఈజీగా వస్తాయండి. ఈజీగా 1,00,000 రూపాయలు వస్తాయండి. నాకు బరువా 1,00,000 రూపాయలు? ఆ 1,00,000 రూపాయలు నేను కానుక నా ఇంట్లో పెట్టుకుంటే, నేను ఒక బండి కొనుక్కుంటే, లేకపోతే ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నాకు నొప్పా, నాకు బరువా? చెప్పండి, మీరు చెప్పండి. అక్క మీకు అర్థమవుతుందా లేదా? నాకు చేదా డబ్బులు? అవకాశం ఇవ్వలేదు. ఇదిగో మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును ఏం చేస్తున్నారు అన్నాడక్క? నిరర్థకం చేస్తున్నారు నాన్న అని. వేషధారులారా అని చూడండి కింద. నీ బతుకెట్టుకుని ఏ రోజైనా ఆదివారం ఆరాధనలో కనిపించావురా నువ్వు? తెల్ల పంచి కట్టుకుని వచ్చేసావు డిసెంబర్ 25కి. వేషధారి. ఏ రోజైనా శుక్రవారం ఉపవాస గుడికి వచ్చారా నువ్వు? శుక్రవారం జరుగుద్ది, మంగళవారం జరుగుద్ది, అంటే రకరకాలు జరుగుతుండే కదా సంఘాల్లో. ఆదివారం ఆరాధన జరుగుద్ది. అసలు ఎప్పుడైనా నీ బొత్తుకెట్టుకుని చచ్చికొచ్చావరా? ఆరాధన అయిపోతుందన్న టైంకి, ఆమెనని ఆశీర్వాదం ఇచ్చే టైంకి వస్తావు. అది కూడా అడుక్కున్నోళ్ళగా మెట్ల మీద కూర్చుని ఫోన్ చూసుకుని ఆమెననగానే దేవుడు మిమ్మల్ని దీవించను కాక అనగానే ఆ దీవెన పట్టుకుని పొలోమని ఇంటికి వెళ్ళిపోయి ఆ చికెనో మటనో తినేసి బతికే నువ్వు క్రిస్మస్ పండుగ రాగానే ఎలా రావచ్చా? ఎలా వచ్చా? అబ్బాబాబాబా, నీ బ్రాండెడ్ డ్రెస్సు, నీ బ్రాండెడ్ షూస్, నీ హడావిడి, నీ హంగు, నీ పొంగు ఏమిట్రా నువ్వు? అందుకే ప్రభు అన్నాడు వేషధారులారా. ఏమండి ప్రభు అన్నమాట, నేను అన్నమాట అక్క. ఏమండి వేషధారులుగా ఉందామా? నిజమైన క్రైస్తవులాగా ఉందామా? వేషధారులాగా ఉందామా? పిన్ని గారు మీరు చెప్పండి. నిజమైన క్రైస్తవులుగా ఉందామా? దేవుణ్ణి సంతోషపెట్టే క్రైస్తవులుగా ఉందామా? నాటకాల క్రైస్తవులుగా ఉందామా? వేషధారులు అంటే ఎవరో నాటకాలు వేసేవాళ్ళు, అసలు ముఖం వేరే. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని ఇదిగో వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. కింద మాట చూడండి, బాక్స్లో పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. మనుషులు కల్పించిన పద్ధతులు. ఏం పద్ధతులు నాన్న? మనుషులు కల్పించిన పద్ధతులవి. వాటిని దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారయ్యా అని మీకోసం యెషయా ఏడ్చాడు కదా. మిమ్మల్ని చూస్తుంటే కరెక్టే రా బాబు, అలాగే ఉన్నారా బాబు మీరు అంటున్నాడు ప్రభు. ఏ ప్రభు గురించి అయితే జన్మదినాన్ని జరుపుకోవాలని, ఏ ప్రభు పేరుతో అయితే సంతోషాలు సంబరాలు చేసుకుంటున్నావో ఆ ప్రభు అంటున్నాడు, ఒరే ఎందుకు రా వేషాలు మానేరా అంటున్నాడు. వద్దు, నాటకాలు వద్దు, నాకు నాటకాల భక్తి వద్దు, నన్ను నిజంగా ప్రేమించు, నేనేం చెప్పానో అది చెయ్యి. ఒక మాట అడుగుతానండి, యేసుక్రీస్తు పుట్టాడని ఆయన పుట్టినప్పుడు ఏమాత్రం ఆ రోజు సంతోషకరమైన పరిస్థితులు ఆ రోజు లేకపోయినా, యేసుప్రభు తల్లి మరియకు కానీ ఆ యోసేపు గారికి కానీ ఆ కుటుంబానికి కానీ ఏమాత్రం ఆయన పుట్టినప్పుడు సంతోషం లేకపోయినా, ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఆ ప్రాంతానికి ఒక భయంకరమైనటువంటి స్థితి ఎదురైనా, యేసు పుట్టాడు, క్రీస్తు జన్మించాడని అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకుంటున్నావే, యేసు ప్రభు చనిపోయాడు కదా, మరి యేసు ప్రభు త్యాగం చేశాడు కదా, మరి యేసు ప్రభు త్యాగం చేశాడని నువ్వేమి త్యాగం చేశావు? నా ప్రశ్న అర్థమైందా? పుట్టాడని సంబరాలు జరుపుకున్నావు, మరి చనిపోయాడని అంటే పుట్టుకే కావాలా నీకు? సంబరాలే కావాలా? శ్రమలు వద్దా? యేసు ప్రభు శ్రమలు పడ్డాడు నీ కోసం,
పుట్టాడని గొంతులేసావు, శ్రమలో పడ్డాడు, ఏం చేసావు? మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. నీకోసం ప్రాణం పెట్టాడు, ఏం చేసావు? నీకోసం త్యాగం చేశాడు, మరి నువ్వు దేవుని కోసం ఏమి త్యాగం చేసావు? అంటే నువ్వు సంతోషించడానికి నీకు దేవుడు కావాలి, నువ్వు ఎగరడానికి, నీకు గొంతులు వేయడానికి, నువ్వు డ్రామాలు వేయడానికి, నువ్వు వీధుల్లో తిరగడానికి, నువ్వు స్టెప్పులు. మొన్న ఎవరో తమ్ముడు చెప్తున్నాడు, ఏట్రా డ్యాన్స్ చేస్తున్నావు అంటే, క్రిస్మస్ వస్తుంది కదరా 4 స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నానట. ఏమండి అంటే నువ్వు స్టెప్పులు వేయడానికి, నువ్వు గొంతులు వేయడానికి, నువ్వు చికెన్ బిర్యానీలు తినడానికి, నువ్వు పండగలు చేసుకోవడానికి, నువ్వు కొత్త కొత్త బట్టలు వేసుకుని ఫోజు కొట్టడానికి అందుకే ప్రభు పుట్టింది కాదురా బాబు, నువ్వు మారడానికి. లాస్ట్ క్వశ్చన్ అండి, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. పలానా చోట క్రిస్మస్ పండగ చూసి నేను మనసు మార్చుకున్నానండి, మారు మనసు పొందానండి అన్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? ప్రశ్న అర్థమైందా? పలానా చోట క్రిస్మస్ పండగ చూసి, అంగరంగ వైభవంగా జరిగిన క్రీస్తు జన్మదిన వేడుకలు చూసి నేను మారు మనసు పొందానండి అని ఎప్పుడైనా నీతో చెప్పాడా? పోనీ ఎవరికైనా చెప్పడం నువ్వు విన్నావా? పండగ చూసి ఎవడకండి మారు మనసు వచ్చేది? ఆడు కూడా గెంతుతాడు, ఆడు కూడా వచ్చి ఎగురుతాడు నీతో. పోనీ మా చర్చిలో మేము క్రిస్మస్ పండుగని అంగరంగ వైభవంగా చేస్తే ఒకానొక వ్యక్తి వచ్చి, ఏమండి మీరు చేసిన ఆ పండగ చూసి, ఆ వైభవాన్ని, ఆ సంబరాన్ని చూసి ఈ రోజుతో నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, నా బ్రతుకును మార్చుకుంటున్నానని ఎవడైనా నీ దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడా? మరి దేనికి రా నువ్వు చేసావు పండగ? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అండి. ఏంట్రా నువ్వు ఆరాధించావు? ఏంట్రా నువ్వు చేసిన దిక్కుమాలిన ఆరాధన? నువ్వు సంబరాలు చేసుకున్నావు, నీ సరదాలన్నీ తీర్చుకున్నావు, నీ సంబరాలన్నీ తీర్చుకున్నావు, సంవత్సరం అంతా ఎదురు చూస్తావు, నీకు అవకాశం ఆ రోజే నువ్వు ఎగరడానికి ఎగిరావు. తాగింది దిగినంత వరకు ఎగిరావు, తిన్నది అరిగినంత వరకు ఎగిరావు. దేవుడికి ఏం కలిసి వచ్చింది? మళ్ళీనేమో క్రీస్తుకి ఆరాధనట. రోజు చేయవటి, రోజంతానేమో ఎక్కడెక్కడో ఆరాధన, డిసెంబర్ 25 మాత్రం క్రీస్తుకి ఆరాధన. ఎందుకయ్యా ఈ వేషధారణ? వద్దు, మానేయి. దేవుడు నిన్నెక్కడ కోరలేదు. ఆయన జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరపమని యేసుక్రీస్తు ఎక్కడ అడగలేదు. ఒకవేళ కావాలంటే శిష్యులకు చెప్పడండి. యేసుప్రభు శిష్యులు యేసుక్రీస్తు కోసం ప్రాణాలు ఇచ్చారండి. ప్రాణాలు ఇచ్చిన శిష్యులు ఎందుకంటే పుట్టినరోజు చేయలేదు? ఇప్పుడు ఆలోచించారా? ఆయనతో తిరిగిన వాళ్ళు, ప్రభుతో తిరిగిన వాళ్ళు, ప్రభు వాళ్ళ కోసం ప్రాణం పెడుతుంటే చూసిన వాళ్ళు, మరి వాళ్ళు ఎక్కడన్నా యేసు ప్రభు కోసం బర్త్డే చేశారా? ఎక్కడన్నా చూడగలరా మీరు? శిష్యులు క్రీస్తు జన్మదినాన్ని జరిపినట్టు మీరు బైబిల్లో ఎక్కడన్నా చూడగలరా? నో రెఫరెన్స్. మరి ఏం చేస్తారో తెలుసా? ఆ ప్రభు త్యాగాన్ని ప్రకటించారు. ఆ ప్రకటించే పనిలో సమిధలైపోయారు, త్యాగాలు చేశారు, కుటుంబాలు కోల్పోయారు, గాయాలు పాలయ్యారు, దెబ్బలు తిన్నారు, తిట్లు తిన్నారు, అవమానాల పాలయ్యారు, ఆఖరికి ప్రాణాలు సైతం ఫణంగా పెట్టాడు. అది ప్రభువును ప్రేమించటం అంటే. ఒకవేళ ప్రభు చేయమని అడిగితే అపోస్తలులే అంగరంగ వైభవంగా చేసేవాళ్ళు ఆయన జన్మదినాన్ని. కానీ ఈరోజు నువ్వు చేస్తున్నావంటే అది ఎవడో మనిషి కల్పించినటువంటి ఆచారం. వద్దు, వాటి జోలికెళ్లకు, శాపానికి గురికాకు. నీ దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యి. ఆ రోజు యూదులు అంత సమాచారం ఇచ్చిన వాక్యాన్ని చదవక, పట్టించుకోక ప్రభువును గుర్తించలేదు. ఈరోజు ఎంత వాక్యాన్ని మీ మధ్య దేవుడు పెట్టినా అది పట్టించుకోకే ఇంకా పండగలు.